తిన్నగా ఎదిగే మొక్కని అలా ఎదగనివ్వకుండా ప్రతిరోజు చిగురు గిల్లేస్తే అది తిన్నగా ఎదగలేదు. అలాగే నీతిగా ఎదగవలసిన ఓ జీవితాన్ని పసితనంలోనే నొక్కి ఆపేస్తే ఆ మనిషి ఎలా పెరుగుతాడు? ఇలాగే చిన్నప్పుడే నన్ను అనాథం చేసి మా అమ్మ చచ్చిపోయి వాళ్ళమ్మింటికి వెళ్ళిందట. ₹2 మాంసం. ఈ నెత్తురు నాకే చీమలకి కట్టిపొదను గురించి ఎంత తెలుసో ఈ ఊళ్ళో వాళ్ళకి నా గురించి అంతే తెలుసు. ముందు నేనేస్తాను. నేను ఆడతారా? సరే వేగా. నీ ఆటంతా తప్పురా, సరికాడు. అదే పాప ఏడుస్తున్నావా? పాపిష్టోడు కిందసారి సంటి దాన్ని చూసి దడుచుకొని 10 లంకనాలు చేసింది పిన్నమ్మా. వీడు మొఖం చూస్తేనే మహాపాపం, కటికోడు, కసాయోడు. ఏంట్రా ఇల్లే వాళ్ళు నన్ను చూసి వెనక్కి తిరిగి పారిపోతున్నారు? ఏం లేదు, శుభం అని బర్రెలు కొందాం కదా అని సంతకు బయలుదేరాను. బయలుదేరితే కట్టికోడి నువ్వు ఎదురొచ్చావు. పారి బరిని కొన్నా కొట్టు మొత్తం అవుతుంది. నా తాడి పట్టు కాపాడన్నయ్య, నీ కాడు పట్టుకుంటాను అన్నయ్య. అన్నయ్య నీ తోపుట్టులు పెడతాండి, ఆయన వదిలే అన్నయ్య. అన్నయ్య తందానే రే గ్రోవి వెల ఎంత ₹1 ఈ పిల్లన గ్రోవి వెల ఎంత ₹1 ఇందులో ఉన్నాయమ్మ రాగాలు 1000 ఈ పిల్లన గ్రోవి వెల ఎంత ₹1 ఇందులో ఉన్నాయమ్మ రాగాలు 1000 ఈ కృష్ణుని బొమ్మ వెల ఎంత ₹1 ఈ కృష్ణుని బొమ్మ వెల ఎంత ₹1 మనల పలికించిన నేరానికి తాను మూగవోయి తాను మూగవోయి ఈ పిల్లన గ్రోవి వెల ఎంత ₹1 ఇందులో ఉన్నాయమ్మ రాగాలు 1000 ఈ
దేవతను కొలుచుకుంటామే. గుడిలోని నాగదేవతను కొలుచుకుంటామే. అదే నడిచి వస్తే రాబోయని జడుసుకుంటామే. ఈ పిల్లన గ్రోవి వెళ్ళ ఎంత అర్ధ రూపాయి. ఇందులో ఉన్నాయమ్మ రాగాలు 1000. ఈ ఖరీదైన బంగారంలో ఏముందమ్మా. ఈ ఖరీదైన బంగారంలో ఏముందమ్మా. ఎవడు కాజేస్తాడో అనే కంగారుందమ్మా. ఈ పూసల తండ పైసాకే దొరుకును చూడమ్మా. దీన్ని అనాకాని దొంగైనా అంటుకోడమ్మా. ఈ పిల్లన గ్రోవి వెళ్ళ ఎంత అర్ధ రూపాయి. ఇందులో ఉన్నాయమ్మ రాగాలు 1000. జంపర్ మే బంపర్ చాలా బాగుంది. ఏమిటది? నువ్వు వాయించే పిల్లంగూరు ఇస్తావా? ఇవ్వడానికే తెస్తా. అయితే ఈ మరి ఇది కాదే జంపర్ మే బంపర్, నీ నోట్లో. అరే అదెందుకు తుడిచావు? నేను దానికోసమే కొంటుంటా. ఎంగిలి కావాలా? ఒక క్షణం ఉండు. ఒరే ఇట్రా, అది లేవు. వెళ్ళు. ఇదిగో. జంపర్ మే బంపర్ ఉంచుకో, మనలో మనకేటి. ఛీ! ఇలాంటి చిల్లర బుద్ధులు మన దగ్గర పనికిరావు. ఇదొక్కటే తక్కువ నీకు. పెద్ద బావా, ఇది అక్క దగ్గర ఉంటే నువ్వు ఎలా నడుస్తావు? ఇది ఎప్పుడు నీ దగ్గర ఉండాలి. ఇవ్వనండి బొమ్మల మిట్టం. మరి మా అమ్ములేది లేకుండా వస్తానేంటి? ఇది నీకు అక్క, ఇది నీకు. నేను అవిటివాణ్ణి కాకుండా ఉంటే మన కోసం రోజంతా చాకరీ చేసి సంపాదించుకొచ్చే దేవకి ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పేవాడిని. అదేమిటండి, ఆ దేవుడే గాని మీకు అన్యాయం చేసిండకపోతే నా చెల్లి చాకరీ చేయవలసిన అవసరమే వచ్చేది. మేమే మీకు ఎదురుచ్చేవాళ్ళం కదా.